వెల్కమ్ టు 3060. దిస్ ఇస్ పరితోష్. ముందు హెడ్లైన్స్ చూద్దాం. హైదరాబాద్లో చాప కింద నీరులా డ్రగ్ కల్చర్, మాదక ద్రవ్యాలు తయారు చేస్తున్న ముఠా అరెస్ట్. కడప జిల్లా పరిషత్ సమావేశంలో రభస, టీడీపీ వైఎస్ఆర్సీపీ నేతల మధ్య తోపులాట. ద్రాస్ సెక్టర్లో పర్యటించిన రాజ్నాథ్ సింగ్, సరిహద్దులో తాజా పరిస్థితిపై హోం మినిస్టర్ ఆరా. సర్జికల్ స్ట్రైక్స్ పై విపక్షాల అనుమానాలు, మన సైనికుల సామర్థ్యంపై సందేహాలుద్దన్న కేంద్రం. బీసీసీఐ బ్యాంకు ఖాతాలపై తొలగిన నియంత్రణ, న్యూజిలాండ్ సిరీస్కి లైన్ క్లియర్. హయత్నగర్ మండలం పెద్దాంబర్పేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం ఘటనలో 2 నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈ కేసులో వెంకటరమణ అనే నిందితుడు నిన్ననే పట్టుబడగా యాదిరెడ్డి, శ్రీనివాసులు ఈ రోజు దొరికారు. మద్యం సేవించి చౌటుప్పల్ నుంచి హయత్నగర్ వైపు కారులో వస్తుండగా పెద్దంబర్పేట వద్ద రోడ్డు దాటుతున్న శ్రీదేవి, ఆమె కుమార్తె సంజనని వేగంగా ఢీకొట్టారు నిందితులు. ప్రమాదం జరిగిన వెంటనే ముగ్గురు అక్కడి నుంచి పరారయ్యారు. మరోవైపు తీవ్రంగా గాయపడ్డ శ్రీదేవి, సంజన చికిత్స పొందుతున్నారు. సంజన పరిస్థితి విషమంగా ఉంది. ఇంకా వెంటిలేటర్తోనే చిన్నారికి శ్వాస అందిస్తున్నారు. బీజేంట ఆదివారం రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ సంజన పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. ప్రస్తుతం సంజన కోమాలో ఉంది. ఇప్పుడే ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఏ సంగతి చెప్పలేమని చెప్తున్నారు కామినేని డాక్టర్స్. చిన్నారి సంజనకి మరిన్ని పరీక్షలు చేయాల్సిందంటున్న డాక్టర్తో మా ప్రతినిధి రాధాకృష్ణ ఫేస్ టు ఫేస్. హైదరాబాద్లో రమ్య ఘటన మరవక ముందే మళ్ళీ అలాంటి విషాదాన్ని మరో కుటుంబంలో నింపిన పరిస్థితి చోటు చేసుకుంది. ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో, హయత్నగర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లి కూతుళ్ళు రోడ్డు దాటుతుండగా తాగిన మత్తులో 3 యువకులు వచ్చి ఢీకొట్టడం జరిగింది. ప్రస్తుతము ఈ సంఘటనలో తల్లి ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా కూతురు 5 ఏళ్ల పాప సంజన ప్రస్తుతం చావు బతుకుల మధ్య ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఎల్బీ నగర్ కామినేని ఆసుపత్రిలో ఐసీయూలో ఆమె వెంటిలేటర్ పైన ఉంది. ఇవాళకి 2వ రోజు గడుస్తుంది. ఆమె పరిస్థితి ఏ విధంగా ఉంది, సంజనకు సంబంధించిన పరిస్థితి మనతో మాట్లాడడానికి కామినేని మెడికల్ సూపరింటెండెంట్ ప్రసాదరావు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు ఇస్తున్నాం. 2 రోజులు అవుతుంది సార్ సంజనకు సంబంధించి. ఎలా ఉంది పరిస్థితి? ఏమన్నా నిన్నటి కంటే ఇవాళ ఏమన్నా బెటర్ ఉందా? సేమ్ అట్లాగే పరిస్థితి ఉంది. ఇంకా ఆర్టిఫిషియల్ వెంటిలేటర్ మీదే ఉంది. పేషెంట్ కండిషన్ ఇంకా క్రిటికల్గానే ఉంది. షీ ఈజ్ అండర్ ద కేర్ ఆఫ్ న్యూరో సర్జరీ, పీడియాట్రిషియన్స్ చూస్తున్నారు. నిన్నటి మాదిరే పరిస్థితి ఉంది. ఇంకా అట్లాగే వెంటిలేటర్ ఇంకో 24 గంటల వరకు కూడా అదే పరిస్థితి ఉంటే మనం చూడాల్సి వస్తుంది. అందుకని అది ఇప్పుడే ఏమీ చెప్పే పరిస్థితి లేదు. నిన్నటి మాదిరే ఉంది పరిస్థితి అంతా. ఇంకా ఏమన్నా బెటర్ అయ్యే అవకాశం ఉందా? అంటే ఆరోగ్యం సంజనది ఏమైనా కోలుకునే అవకాశం ఉందా? చెప్పలేము. అదంతా కండిషన్ ఎట్లా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది ఏంటి అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. మనం ఇప్పుడే ఏమి చెప్పే పరిస్థితి లేదు. ఎక్కడెక్కడ సంజనకి ఎక్కడెక్కడ గాయాలయ్యాయి, మీరు ఎక్కడెక్కడ ట్రీట్మెంట్ ఇస్తున్నారు? మెయిన్గా హెడ్ ఇంజరీ ఒకటి అయింది, తలకు దెబ్బ తగిలింది. ఇవాళ ఎంఆర్ఐ అని చెప్పని ఇంకొక డీటెయిల్డ్ పరీక్ష, బ్రెయిన్ గురించి ఇంకా డీటెయిల్గా తెలిసేటువంటి ఎంఆర్ఐ పరీక్ష కూడా రాశారు. ఇప్పుడు ఆ పరీక్ష కాసేపు అయిన తర్వాత మొదలవుతుంది. ఆ పరీక్ష తర్వాత ఇంకా మనం ఏమన్నా ఇంకా ఏం చేయగలుగుతాం ఏంటనేది తెలుస్తుంది మనకు. ఆ పరీక్షకి ఇవాళ రాశారు, అవుతున్నది ఆ పరీక్ష కూడా. ఇంకా పేషెంట్ సేమ్ కండిషన్ నిన్నటి మాదిరే వెంటిలేటర్ మీదే ఉన్నారు. ఇంకా అంటే ఇప్పుడు మీరేమన్నా మాట్లాడిన పరిస్థితి ఉందా సంజనతోటి? ఎందుకంటే మాట్లాడుతుందా లేకపోతే వెంటిలేటర్ పైన ఉందంటున్నారు కాబట్టి కోమా లాంటి ప్రభావం ఇట్లా ఏమన్నా? వెంటిలేటర్ మీద ఉన్నప్పుడు మాట్లాడే పరిస్థితి ఏముండదు. పేషెంట్ మాట్లాడే పరిస్థితి ఏం లేదు ఇప్పుడు. అంటే కనీసం సంజ్ఞలు చేయడం కానీ అటువంటి పరిస్థితి ఏం లేదు. ఇంకా కోమాలా ఉంది అనుకోవచ్చా? సేమ్ కోమా మాదిరే ఉన్నది, అట్లాగే ఉంటుంది. మరో 24 గంటలు దాటితే కానీ ఏం చెప్పలేమంటున్నారు. ఎంఆర్ఐ స్కాన్ ఇవాళ చేస్తున్నాం కాబట్టి దానికి సంబంధించిన రిపోర్టు వచ్చిన తర్వాత పూర్తి స్థాయి వైద్య చికిత్స అందిస్తామనేది ప్రసాదరావు చెప్తున్నారు. ఇప్పటికీ నిన్నటి నుండి ఏ విధమైన కండిషన్ ఉందో అదే కండిషన్లో ఉంది. వెంటిలేటర్ పైనే సంజన ఉందనేది కామినేని సూపరింటెండెంట్ ప్రసాదరావు చెప్తున్నారు. రమ్య లాంటి ఘటన మళ్ళీ హైదరాబాద్లో ఎక్కడా చోటు చేసుకోవద్దని ఒకవైపు పోలీసులు, ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటుంది.
మద్యం మత్తులో ఎవరైనా సరే డ్రైవ్ చేస్తే వాళ్ళ 6 నెలల జైలు శిక్ష విధిస్తామని కూడా చెప్పినప్పటికీ ఆదివారం రాత్రి జరిగిన సంఘటన మళ్ళీ ఇప్పుడు సంజన కుటుంబంలో తీవ్ర ఇబ్బందులకు గురి చేసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తల్లి ఒకవైపు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా 2 కూతురులో 5 ఏళ్ల పాప సంజన చావు బతుకుల మధ్య కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఈ రమ్య లాంటి ఘటన ఇక్కడ చోటు చేసుకోవద్దని, సంజన ఆరోగ్యంగా పరిపూర్ణంగా కామినేని ఆసుపత్రి నుండి బయటికి రావాలని మనం కోరుకుందాం. కెమెరామెన్ సాయిబాబాతో రాధాకృష్ణ, ఎన్టీవీ, హైదరాబాద్. కడప జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం రసాభాసగా మారిందే. కేంద్రం నుంచి వచ్చిన నిధుల్ని టీడీపీ నేతలు ఇష్టానుసారం ఖర్చు పెడుతున్నారంటూ ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి ఆరోపించారు. దానికి టీడీపీ సభ్యుడు పోరెడ్డి ప్రభాకర్ రెడ్డి అడ్డు చెప్పడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. ఒకరిపై ఒకరు తోపులాటకు సైతం దిగడంతో పరిస్థితి ఉధృతంగా మారిందే. దాంతో జడ్పీ చైర్మన్ 10 నిమిషాల పాటు సభని వాయిదా వేశారు. అనంతరం టీడీపీ సభ్యులు తమపై దాడికి ప్రయత్నించిన వైఎస్ఆర్సీపీ సభ్యులపై చర్య తీసుకోవాలంటూ నేలపై బైఠాయించి నిరసనకు దిగారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక యువతి ఆత్మహత్యాయత్నం చేసింది. నిడదవోలు పశ్చిమ డెల్టా కాలువలో దూకిన యువతిని గమనించిన భవానీ భక్తులు రక్షించారు. అనంతరం ఆ మహిళని నిడదవోలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇంట్లో గొడవల కారణంగా ఆ యువతి ఆత్మహత్యకి ప్రయత్నించిందని పోలీసులు తెలిపారు. మహిళ తల్లిదండ్రుల్ని పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. అనంతరం యువతిని తల్లిదండ్రులకు అప్పగించారు పోలీసులు. బులెటిన్లో చిన్న బ్రేక్ తీసుకున్నాం. బ్యాక్ న్యూస్. హైదరాబాద్లో భారీ డ్రగ్స్ ర్యాకెట్ ని ఎన్సీబీ పోలీసులు ఛేదించారు. బొల్లారంలో ఒక ఫ్యాక్టరీలో డ్రగ్స్ తయారు చేస్తుండగా సోదాలు చేసిన పోలీసులు బెంగళూరుకు చెందిన సైంటిస్ట్ వెంకటరమణతో పాటు మరో 2 అరెస్టు చేశారు. ఆ సమయంలో వారి వద్దున్న 45 కోట్ల విలువ చేసే డ్రగ్స్, యాంఫెటమిన్ తో పాటు 1,25,00,000 రూపాయల నగదుని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన రామారావుని విచారించిన పోలీసులు అతడింట్లో మరిన్ని డ్రగ్స్ ఉన్నట్లు గుర్తించారు. దాంతో బెంగళూరులో సోదాలు చేసి 30 కిలోల యాంఫెటమిన్ ని అక్కడ స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన రామారావుని విచారించారు పోలీసులు. అతడింట్లో మరిన్ని డ్రగ్స్ ఉన్నట్లు గుర్తించారు. దీంతో బెంగళూరులోనూ సోదాలు చేశారు. అక్కడ 30 కిలోల యాంఫెటమిన్ ని స్వాధీనం చేసుకున్నారు. మరో 1,23,00,000 రూపాయల నగదుని సీజ్ చేశారు. డ్రగ్స్ ని ప్రాసెస్ చేస్తున్న ల్యాబ్ లో మరొక 10 కిలోల మత్తు పదార్థాలని గుర్తించారు పోలీసులు. ఈ వ్యవహారంలో సైంటిస్టు, అతడి భార్యతో పాటు చాలా మంది పాత్ర ఉండొచ్చని భావిస్తున్నారు. ప్రధాన నిందితుడైన రామారావు ఒక పరిశోధక శాస్త్రవేత్త. మానసిక వైద్య చికిత్సలో భాగంగా ఈ మందును ఉపయోగిస్తారు. కానీ దాన్ని డ్రగ్స్ లా మార్చి విచ్చలవిడిగా అమ్ముతున్నట్లు గుర్తించారు నార్కోటిక్స్ అధికారులు. ఈ డ్రగ్స్ ని ఎక్కువగా ఆగ్నేయ ఆసియా, ఆఫ్రికా దేశాలకే భారతదేశం నుంచి స్మగుల్ చేస్తున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్, బెంగళూరు కేంద్రాలుగా ఈ ర్యాకెట్ నడుస్తున్నట్లు తేల్చారు అధికారులు.
ఈ డ్రగ్స్ ర్యాకెట్ బస్ట్ కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ వైట్లని తెలుస్తున్నాం. రమేష్, ఈ భారీ డ్రగ్స్ ర్యాకెట్ ని ఎలా ఛేదించారు పోలీసులు? ఇప్పటివరకు ఏం వివరాలు తెలుస్తున్నాయి? డ్రగ్స్ ర్యాకెట్ సంబంధించి చూసినట్లయితే ఇప్పటికీ మరొక ఆరుగురిని కొత్తగా ఎన్సీబీ అధికారులు అదుపులోకి సమాచారం వస్తుంది. దీంట్లో ప్రధానంగా చూసినట్లయితే ఎయిర్పోర్ట్ చెందిన కొంతమంది అధికారుల పాత్ర కూడా ఉన్నట్టుగా ఇప్పటికీ వస్తున్న సమాచారం. దీంట్లో ఎయిర్పోర్ట్ అధికారులు తర్వాత సైంటిస్ట్ వెంకటరమణ కలిసి కుమ్మక్కై పెద్ద ఎత్తున డ్రగ్ ర్యాకెట్ నడుస్తున్నట్లుగా ఇప్పటికీ ఎన్సీబీ అధికారుల విచారణ బయటపడుతుంది. అయితే ఈ ఎయిర్పోర్ట్ అధికారులు సైంటిస్ట్ తయారు చేస్తున్న ఈ డ్రగ్స్ మొత్తం కలిసి ఎయిర్పోర్ట్ ద్వారా పూర్తిగా గుర్తింపు కాకుండా విదేశాలకు తరలిస్తున్నట్టుగా ఎన్సీబీ అధికారులు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన విచారణ కొనసాగుతుంది. మరోవైపు చూసినట్లయితే మొత్తానికి ఐడియా పొందడంతో పాటుగా నగరంలో 8 ప్రాంతాల్లో ఎన్సీబీ అధికారులు సోదాలు చేసినప్పుడు మొత్తానికి 221 కిలోల యాంటీపిటెంట్ డ్రగ్ ని అధికారులు స్వాధీనం చేస్తున్నారు. అయితే ఈ డ్రగ్ ఇంకోటి ఇంకా భారీ మొత్తంలో కూడా ఉండొచ్చని ఇప్పటికీ అధికారులు చేస్తున్నారు. అయితే ఇది చూసినట్లయితే 100 కోట్ల రూపాయల సంబంధించిన విలువ ఉండే అవకాశం ఉన్నట్టుగా అధికారులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికీ మార్కెట్ వాల్యూ అంటే లోకల్ మార్కెట్ వాల్యూ కనిపిస్తే 45 కోట్ల రూపాయల విలువ ఉంటుందని చెప్పి అధికారులు అంటుంటే అది ఇంటర్నేషనల్ మార్కెట్ లో చూస్తే 100 కోట్ల రూపాయలు ఉంటుందని చెప్పి చెప్తున్నారు. అయితే మరో చూసినట్లయితే దీంట్లో ఒక 6 మహిళల పాత్ర కూడా కీలకంగా ఉంది. వీళ్ళంతా కూడా ఎయిర్పోర్ట్స్ తో పాటు ఎయిర్పోర్ట్స్ కూడా పనిచేస్తున్నట్టుగా అధికారులు చెప్తున్నారు. అయితే దీంట్లో ఇప్పటికీ ఎవరెవరు ఉన్నారు ఈ ర్యాకెట్ దీనికి సంబంధించి వాళ్ళు హైదరాబాద్ కి పరిమితమైన బెంగళూరు నుంచి కూడా ఏమైనా ఆపరేట్ అవుతుందా అన్న కోణంలో కూడా ఇప్పటికీ అధికారులు పూర్తిగా విచారణ చేస్తున్నారు. అయితే మరోవైపు ఐడియా బొల్లారంలో ఉన్న ఈ ఫ్యాక్టరీని ఇప్పటికీ సీజ్ చేసి అక్కడ ఉన్న యాంటీపిటెంట్ డ్రగ్ ని స్వాధీనం చేసుకుని దానికి సంబంధించి కెమికల్ టెస్ట్ కూడా అధికారులు పంపించారు. ఏదేమైనప్పుడు కూడా ఒక డ్రగ్ రాకెట్ లో ఎయిర్పోర్ట్ అధికారులతో పాటు ఎయిర్పోర్ట్ అధికారుల పాత్ర బయటపడింది. దీనికి సంబంధించి విచారణ చేస్తున్నామని చెప్పి ఎన్సీబీ అధికారులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రమేష్. హైదరాబాద్ లో భారీ డ్రగ్స్ ర్యాకెట్ ని ఎన్సీబీ పోలీసులు ఛేదించారు. బొల్లారంలో ఒక ఫ్యాక్టరీలో డ్రగ్స్ తయారు చేస్తుండగా సోదాలు చేసిన పోలీసులు బెంగళూరుకు చెందిన సైంటిస్ట్ వెంకటరమణతో పాటు మరొక 2 అరెస్టు చేశారు. ఆ సమయంలో వారి వద్ద ఉన్న 45 కోట్ల విలువ చేసే డ్రగ్స్, యాంఫెటమిన్ తో పాటు 1,25,00,000 రూపాయల నగదుని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన రామారావుని విచారించిన పోలీసులు అతడింట్లో మరిన్ని డ్రగ్స్ ఉన్నట్లు గుర్తించారు. దాంతో బెంగళూరులో సోదాలు చేసి 30 కిలోల యాంఫెటమిన్ ని స్వాధీనం చేసుకున్నారు. అలాగే మరో 1,23,00,000 రూపాయల నగదు సీజ్ చేశారు. డ్రగ్స్ ని ప్రాసెస్ చేస్తున్న ల్యాబ్ లో మరో 10 కిలోల మత్తు పదార్థాలని గుర్తించారు పోలీసులు. ఈ వ్యవహారంలో సైంటిస్టు, ఆయన భార్యతో పాటు చాలా మంది పాత్ర ఉండొచ్చని అనుమానిస్తున్నారు పోలీసులు. ప్రధాన నిందితుడైన రామారావు ఒక పరిశోధక శాస్త్రవేత్త. మానసిక వైద్య చికిత్సలో భాగంగా ఈ మందుని జనరల్ గా ఉపయోగిస్తూ ఉంటారు. కానీ దాన్ని డ్రగ్స్ లా మార్చి విచ్చలవిడిగా అమ్ముతున్నట్లు గుర్తించారు నార్కోటిక్స్ బ్యూరో అధికారులు. ఈ డ్రగ్స్ ని ఎక్కువగా ఆగ్నేయాసియా, ఆఫ్రికా దేశాలకి భారతదేశం నుంచి స్మగుల్ చేస్తున్నట్లు చెబుతున్నారు. హైదరాబాద్, బెంగళూరు కేంద్రాలుగా ఈ ర్యాకెట్ నడుస్తున్నట్లు తేల్చారు అధికారులు. హైదరాబాద్ లో భారీ డ్రగ్స్ ర్యాకెట్ ని ఎన్సీబీ ఛేదించింది.
బొలారంలో ఒక ఫ్యాక్టరీలో డ్రగ్స్ తయారు చేస్తుండగా సోదాలు చేసిన పోలీసులు బెంగళూరుకు చెందిన సైంటిస్ట్ వెంకటరమణతో పాటు మరో ఇద్దరిని అరెస్టు చేశారు. ఆ సమయంలో వారి వద్దున్న 45 కోట్ల విలువైన డ్రగ్స్, యాంఫెటమిన్తో పాటు 1,25,00,000 రూపాయల నగదుని సైతం స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన రామారావుని విచారించిన పోలీసులు అతడి నివాసంలో మరిన్ని డ్రగ్స్ ని గుర్తించారు. బెంగళూరులో సోదాలు చేసి 30 కిలోల యాంఫిటమిన్ ని స్వాధీనం చేసుకున్నారు. అలాగే మరో 1,23,00,000 రూపాయల నగదుని సీజ్ చేశారు. డ్రగ్స్ ని ప్రాసెస్ చేస్తున్న ల్యాబ్ లో మరో 10 కిలోల మత్తు పదార్థాలని గుర్తించారు. ఈ వ్యవహారంలో సైంటిస్టు, అతడి భార్యతో పాటు చాలా మంది పాత్ర ఉండొచ్చని భావిస్తున్నారు పోలీసులు. ఇతర వార్తల్లో ఆదిలాబాద్ జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకి సోయా, మినుము, పత్తి, పెసర పంట భారీగా దెబ్బతిన్నాయి. 6 కోట్ల మేర నష్టం వాటిల్లింది. పెట్టిన పెట్టుబడులు కూడా తిరిగి వచ్చే పరిస్థితి లేదని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో పంట నష్టంపై మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో కూడా ఈ సోయాతో పాటుగా మినుము పంటలు పెద్ద ఎత్తున నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితిగా కనపడుతుంది. మనం ప్రస్తుతం చూసుకోవచ్చు ఇక్కడ పెద్ద ఎత్తున కూడా సోయా పంటని వీళ్ళు కూడా అంటే నష్టపోయిన సోయా పంటను కూడా చూసుకోవచ్చు విజువల్స్ లో. వీళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అది మీ ఎన్ని ఎకరాల పంట వేస్తే ఎంత? 4 ఎకరాలు సార్. ఇది 4 ఎకరాలలో ఇప్పుడు ఇంతకుముందు కూడా చేసిన పంటలలో ఎకరానికి 1 నుంచి 1.5 పడుతున్నాయి అంటున్నారు. అది కూడా దొడ్డు కాయ అది మొలకలు తిరున్నది. అది కలర్ కూడా ఎట్లా వస్తుందో అది ఏం తెలియదు. అదే కాదు అట్లా అనుకుంటున్నాం సార్. మనకి ఆదిలాబాద్ లో మార్కెట్ లేదు, దీన్ని ఇంకా డ్యామేజ్ అవుతాయి. మరి కలర్ లేదు. దీనికి కొంచెం గవర్నమెంట్ ఏదన్నా కావాలని అనుకుంటున్నాం. చెప్పండి అసలు మొత్తం ఎన్ని ఎకరాలు వేసారు, ఎంత నష్టపోయింది? 4 ఎకరాలు వేసినాం సార్. 4 ఎకరాలు వేస్తే ఎక్కరకు కుంటాలు 2 కుంటాలు ఇది ముక్క అన్నది ఉబ్బి సగ్గింది. ఇది నష్టపోతున్నాం రైతులు. ఇది ఇంత ఎకరానికి 1 కుంటాలన్నర నుంచి పడుతున్నది సార్. అసలు మామూలుగా అయితే ఎంత వస్తుంది మీకు? ఇప్పుడు అంటే మాకు ఇక ముందు నీరుడు మోయాడు ఎకరానికి ఈ 8-9 కుంటాలు పడ్డది. ఈ 2 ఎకరాలకు 2 కుంటాలు వాడు లేదు సార్. నీరుడు సాలకు 1 ఎకరానికి 8 కుంటాలు పడ్డాయి నీరుడు సార్. పోయిన సాలకు ఈ సాలకు దిగవాడు రాకలేదు, వర్షాలు పడితే పోయింది సార్. మనం చూసుకోవచ్చు కూడా రైతులు పడుతున్న ఆవేదన. దాదాపుగా మొన్న కురిసిన వర్షాలతో కూడా సోయా పంట ప్రధానంగా పెద్ద ఎత్తున దెబ్బతిందని. ప్రస్తుతం ఇది ఎకరానికి 7-8 క్వింటాలు వచ్చేది. ప్రస్తుతం ఇది 1-2 క్వింటాలు కూడా వచ్చే పరిస్థితి, దిగుబడి లేదని కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితిగా కనబడుతుంది. ప్రధానంగా ఎకరానికి సోయా పంటకి 5,000 వరకు పెట్టుబడి పెట్టామని, ఇప్పుడు కనీసం పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని, ఇంట్లో నుంచే మాకే తిరిగి అప్పులు ఎక్కువయ్యే పరిస్థితి ఉందని కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. జిల్లాలో చూసుకుంటే ఇటీవలే మనం కురిసిన వర్షాలతో పెద్ద ఎత్తున నిర్మల్లోని దిల్వార్పూర్, సారంగపూర్తో పాటుగా ఇటు బోతు నియోజకవర్గంలోని ఇచ్చోడ, అదేవిధంగా నేరేడుగొండ మండలాలతో పాటుగా ఇటు తాంసీ, తలమడుగు మండలాల్లో కూడా పెద్ద ఎత్తున సోయా పంట కూడా దెబ్బతిన్న పరిస్థితి కనబడుతుంది. దాదాపుగా ప్రస్తుతం ఇప్పటికే అధికారులు జిల్లాలో అంటే ఈ పత్తి, మినుము, సోయాతో పాటు సోయా మినుముతో పాటు మొత్తం 8,000 హెక్టార్లలో కూడా పంటలు నష్టపోయాయని కూడా అధికారులు ఒక అంచనాకు వచ్చారని జరిగింది. దీని ప్రకారమే ప్రభుత్వాన్ని కూడా వాళ్ళు ఒక ప్రతిపాదనలు పంపడం జరిగింది. అయితే ప్రస్తుతం ఇంకా దీనికి అంటే నష్ట తీవ్రత ఇంకా పెద్ద ఎత్తున ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో కూడా వాళ్ళు పెట్టిన పెట్టుబడి కూడా రాక మేము తీవ్ర ఇబ్బందులు పడ్డాం. ప్రభుత్వం తమకు ఆదుకొని కూడా నష్టపరిహారం చెల్లించాలని కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇది ప్రస్తుతం జిల్లాలో ఉన్న నష్టపోయిన పంటల పరిస్థితి. కెమెరా పర్సన్ సత్యంతో మహేంద్ర, ఎన్టీవీ, ఆదిలాబాద్. అటు అనంతపురం జిల్లాలో వేరుశనగ పంట నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తోంది వైఎస్ఆర్సీపీ. అనంతపురం కలెక్టరేట్ వద్ద మహాధర్నా నిర్వహిస్తోంది. వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ ధర్నాలో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఆగస్టు 28వ తారీఖున పుట్టపర్తికి కదిరికి వస్తాడు. వచ్చి
తానంటాడు కరువు ఉందా, నాకు తెలియదే, నాకు మంత్రులు ఎవరు చెప్పలేదు, నాకు ఎమ్మెల్యేలు ఎవరు చెప్పలేదు, అధికారులు ఎవరు చెప్పలేదు, నాకు ఎవరు చెప్పలేదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అంటారు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మామూలుగా అడక్కపోయినా చెప్తా ఉంటాడు, నాకు కంప్యూటర్ ఉంది, ఆ కంప్యూటర్ నా గదిలో ఉంటుంది, ఆ కంప్యూటర్ లో ఒక బటన్ నొక్కిలేనంటే కోర్ డాష్ బోర్డ్ అని చెప్పి ఓపెన్ అవుతుంది, దాంతో ప్రతిరోజు ఎక్కడ ఎంత వర్షం పడినా కూడా నాకు తెలుస్తుంటుంది అని చెప్పి ఊదర కొడతాడు అడిగినా అడక్కపోయినా. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని, ఏమయ్యా నీ కోర్ డాష్ బోర్డ్ పనిచేయడం లేదా, నీ కంప్యూటర్లు పనిచేయడం లేదా, నీ చెయ్యి రావడం లేదా కంప్యూటర్ మీద కొట్టడానికి అని అడుగుతా ఉన్నా. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఆగస్టు 28వ తారీఖున జిల్లాకు వచ్చి కరువు ఉందా నాకెవరూ చెప్పలేదు, నాకు తెలీదు అని చెప్పి ఇదే పెద్ద మనిషి అన్నాడు. ఇదే పెద్ద మనిషి ఆగస్టు 6వ తారీఖున ఒక్కసారి జిల్లాకు వచ్చాడు, ఆగస్టు 15వ తారీఖున కూడా మళ్ళీ మన జిల్లాకు వచ్చాడు. వచ్చినప్పుడు 2 మీటింగులు పెట్టాడు. మీటింగులు పెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు గారు అన్నారు, ఈ 2 మీటింగుల్లోనూ 1 ఎకరా కూడా పంట ఎండనివ్వను అని చెప్పి ఆ రోజు మీటింగుల్లో చెప్పాడు. మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు ఆగస్టు 6న జిల్లాకు వస్తాడు, ఆగస్టు 15న జిల్లాకు వస్తాడు, వచ్చి మీటింగులలో ఈ మాటలు మాట్లాడతాడు. తన కోర్ డాష్ బోర్డ్ లో అడిగినా అడగకపోయినా అందరికీ చెప్తాడు కంప్యూటర్ తానే కనిపెట్టాడని చెప్పి, కంప్యూటర్ ద్వారా అన్ని ఏం జరుగుతా ఉన్నాయో తనకు తెలుస్తాయని చెప్పి అన్ని తానే చెప్తాడు. కానీ 28వ తారీఖున తాను వచ్చి కరువు నాకు ఇక్కడ ఉంది, ఈ జిల్లాలో ఉంది అనే సంగతి నాకు మంత్రులు చెప్పలేదు, అధికారులు చెప్పలేదు, ఎమ్మెల్యేలు చెప్పలేదు అని అంటాడు. పంట నష్టపోయిన రైతుల్ని ప్రభుత్వం ఆదుకోవడం లేదని విమర్శిస్తున్నారు వైఎస్ఆర్సీపీ అధినేత జగన్. అనంతపురం నుంచి లైవ్ చూసాం.